నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు మేషరాశి ఏ విధంగా ఉందండి జులై మాసానికి సంబంధించి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా మేషరాశి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉంటుంది అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా నిజానికి మేషరాశి వాళ్ళకు చాలా బాగుందని చెప్పాం గతంలో. సరే మాస ఫలాల్లోకి వచ్చేటప్పటికి ప్రతి మాసము గ్రహస్థితులు మారుతూ ఉండేటువంటి దాని వలన కొన్ని గ్రహాల వలన మాట్లాడుకుంటాం. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, ఎటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా చాలా లాభదాయకముగానే ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయము అనుకూలముగా రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం ఎలాగైనా వస్తూనే ఉంటుంది గాక. నూతన వస్తువులు, వాహనాలు కొనుక్కోవడం లాంటివి అనేటువంటివి జరుగుతాయి. ఎప్పటి నుంచో చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు. అలాగే ఈ మాసంలో ఇంకొక గొప్పతనం మనం ఇంతవరకు చెప్పుకోకుండా ఉండేటువంటి ఉన్నాయి. చెప్పండి. ఏమిటి అంటే వస్త్ర దుకాణాల వాళ్ళు, గుడ్డల షాపుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసం కాబట్టి అందరూ కొనుక్కుంటూ ఉంటారు. మంచి లాభాలు కూడా పొందుతారు గాక. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు వెళతారు. వెళ్ళాలని ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. ఈ రాశి వాళ్ళందరూ ఒకేసారి పుణ్యక్షేత్రంలో కనపడరు కదా. కాకుంటే కొంతమంది దగ్గర ఉండేటివి, కొంతమంది దూరంగా ఉండేటివి వాళ్ళ అనుకూలాన్ని బట్టి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఆకస్మికముగా ప్రయాణాలు చేయటం, ఉన్నట్టుండి ప్రయాణాలు మంచికే. అదేదో మళ్ళా భయపడి ఏం సంగతో అనేటువంటి ఆలోచనలు ఏం లేదు, మంచికే ఉంటుంది గాక. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏది మిగలబెట్టరు. ఖచ్చితంగా ఈ మాసంలో ఏదనుకున్నారో చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఆలోచన చేయటం అనేటువంటిది మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టేటువంటి విధానముగా కూడా ఉంటుంది ఈ మాసము వీళ్లకు. ఉద్యోగ వ్యవహారాలలో ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఏదైనా ఉద్యోగంలో ఎటువంటివైనా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకైతే ఖచ్చితముగా ఈ మాసం విజయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విజయముగానే ఉంటుంది గాక. అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వాళ్ళు అనేక రంగాలలో రకరకాల వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగానే ఉంది గాక. ఈ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వాళ్లకు ఉంటుంది. అది సహజం. ఎందుకు ఈ మాట అన్నప్పుడల్లా ఇది చెప్తుంటారు అని అనుకుంటారు. అంటే అందరూ ఒకే లగ్నానికి పుట్టి ఉండరు కదా. లగ్నములో తేడాలు ఉంటాయి కదా. అందువలన ఒకరొకరు ఒక్కో లగ్నానికి పుట్టి ఉంటారు. ఆ లగ్న స్థితిని బట్టి మళ్ళా గ్రహస్థితులు మారతాయి కదా. అందువలన దానికి సంబంధించినటువంటివి వ్యక్తిగతమైనటువంటివి చూసుకోవాలి.
మామూలు ఈ నెలాఖరులో చిన్న ఏదో డాక్టర్ దగ్గరికి పోవటము, ఆరోగ్యపరంగా చూపించుకోవటము, ఏం పర్వాలేదులే అని మాత్రలు మింగి మళ్ళా జాగ్రత్తగా చేసుకోవటం, ఇలాంటివి కలగవచ్చును. వాహనాలలో ప్రయాణము చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరైనా తోడు ఉండి వెళితే బాగుంటుంది అని సూచనప్రాయముగా తెలియచేయటం. అదేదో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది భయోత్పాతం ఏమీ కాదు. కాకపోతే ఎవరైనా తోడుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం కూడా చెప్పండి గురువుగారు. వీళ్ళు దైవారాధన ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి మాటకొచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి దేవుడు ఎవరెవరికి వాళ్ళ ఇంటి దేవుడు ఉంటాడు. ఆ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అమ్మవారిని ఆరాధిస్తే ఇంకా మేలు జరుగుతుంది గాక. ఎందుకు? గుప్త నవరాత్రులు అని వస్తున్నాయి కాబట్టి, ఈ మాసంలోనే ఉంటాయి కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా రంగుల విషయానికి వచ్చేటప్పటికి మామూలుగా తెలుపు రంగు కానీ బూడిద రంగు కానీ వాడుకుంటే మంచిది. ఇంకా దిక్కుల విషయం అంటే అన్ని దిక్కులకు పనిచేస్తుంది, ఏం పర్వాలేదు తల్లి. చాలా చక్కగా వివరించారు. మేషరాశి వారు అన్ని దిక్కులు బాగానే ఉంటాయి. అమ్మవారిని అలాగే కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇక రంగుల విషయానికి వస్తే వైట్ అండ్ యాష్ కలర్, లైట్ యాష్ కలర్ వాడే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువు గారిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా, మీ జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.